హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేనున్నాను హైదరాబాద్లోని వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. కనిపిస్తుందా? కనా శాంతి వనం. మనకున్న ఇప్పుడున్న స్కెడ్యూల్స్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం ఎంత స్ట్రెస్ అవుతున్నామో మనందరికీ తెలిసిన విషయమే అది. సో అలాంటి టైంలో వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ప్లేస్లో ఒకటి ఇది. ఫ్రీ ఆఫ్ ఎంట్రీ, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వన్ బై వన్ చెప్తూ ఉంటాను. దీని గురించి డేటా వస్తూ ఉంటుంది. వీడియోని ఎన్ని వరకు చూడండి. ట్రస్ట్ మీ, డిసప్పాయింట్ అయితే అవ్వరు. చాలా బాగుంటుంది. చూపించాల్సింది కూడా చాలా ఉంది. అండ్ ఇది నా రెగ్యులర్ వీడియోస్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూడండి, ఓకే? వీడియో ఎన్ని వరకు మొత్తం చూడండి. ఈ కనా శాంతి వనం ఏదైతే ఉందో హైదరాబాద్కి జస్ట్ అవుట్స్కర్ట్స్లో మాత్రమే ఉంటుంది. చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఎంత వైడ్ ఏరియాలో ఇది స్ప్రెడ్ అయి ఉంటుందంటే చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. అంటే మనకు వీకెండ్లో టైం దొరికినప్పుడైనా మనకి ఎప్పుడు టైం దొరికినా కూడా టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. అసలు అక్కడ ఉన్నంతసేపు ఆ చెట్ల మధ్యలో అయితే నేను చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ చూస్తున్న మీరు మెజారిటీ ఆఫ్ ద చెట్లు కూడా రోడ్ వైడనింగ్ ప్రాసెస్లో చెట్లు తీసేస్తారు కదా, అలా తీసేసిన చెట్లను ట్రాన్స్లోకేషన్ చేసి పెట్టిన చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కనా శాంతి వనంలో. అంటే వాటికి ఒక న్యూ లైఫ్ ఇచ్చారు చెట్లకు కూడా. ఇక్కడ మొత్తం 5 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయంటే ఇంకా ఇమాజిన్ చేసుకుని మీరు ఎలా ఉంటుంది ఏరియా అంతా. ముఖ్యంగా వింటర్స్లో అయితే ఆ ఫాగ్ అంతా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లిటరల్లీ అది ఇంకా నేను మాటల్లో చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ఈ గ్రీనరీకి వీళ్ళకి IGBC గ్రీన్ క్యాంపస్ ప్లాటినం అవార్డు కూడా వచ్చింది 2019లో. ఈ అవార్డు రావడం అంత ఈజీ కాదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. చాలా క్రైటీరియాస్ని, చాలా అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే ఈ అవార్డుకి ఇస్తారనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ని ఇనాగ్రేషన్ చేసింది అరౌండ్ January 28, 2020లో. అండ్ అది ఇనాగ్రేషన్ చేసిన పర్సన్ వచ్చేసి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. ఈ హార్ట్ఫుల్నెస్ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంటే 1945లో శ్రీ రామచంద్ర గారు మిషన్ పేరుతో స్టార్ట్ అయింది. ఈ రామచంద్ర గారు ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రజెంట్ ఎవరైతే దాజీ అని ఉంటారో కమలేష్ డి పటేల్ అని చెప్పి, ఆయనను ముద్దుగా వీళ్ళు దాజీ అని పిలుచుకుంటారనమాట. ఈయన 4th స్పిరిచువల్ గైడ్ అనమాట ఈ హార్ట్ఫుల్నెస్లో. ఆయన వాళ్ళ గురువు గారు ఈ శ్రీరామచంద్ర గారు. సో అలా 1945లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 5,000 సెంటర్లకు పైగా ఉంది. అండ్ చాలా వేల మంది సర్టిఫైడ్ వాలంటీర్స్, ట్రైనర్స్ ఉన్నారు దీంట్లో, 130 దేశాల నుండి కూడా. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో కాశ్మీర్లో తప్ప ఈ కుంకుమ పువ్వు ఎక్కడా కనిపించదు. అది సాఫ్రాన్ అంటారు కదా, అది. బట్ నేను ఫస్ట్ టైం లైవ్లో కనా శాంతి వనంలో ల్యాబ్ కండిషన్లో గ్రో చేసిన కుంకుమ పువ్వుని చూశాను. చాలా బాగా అనిపించింది నాకు అది. ఫస్ట్ టైం తీసుకున్నాం. దీన్ని కొన్నాం, ముందు అక్కడి నుంచి కొన్నాం. కాశ్మీర్ నుంచి వచ్చారా? కాశ్మీర్ తెప్పించాం. ఈ బల్బుని తీసుకొచ్చిన తర్వాత ఇది అయిన తర్వాత గ్రాస్ అవుతుంది. గ్రాస్ కింద వచ్చేస్తుంది. దీంట్లో మధ్యలో ఒక రెండు గ్రాస్ వచ్చేస్తుంది ఆల్రెడీ. దిస్ ఇస్ ది కాల్డ్ సాఫ్రాన్. ఇది డ్రై చేస్తాం. ఆ డ్రై చేసి ప్రొడక్షన్ చూపిస్తాను మీకు. దిస్ ఇస్ ది 3 pieces. ఈ 3 piecesని మనం డ్రై చేయాలంటే 40 degrees సెంటీగ్రేడ్లో కంటిన్యూస్గా మాయిశ్చర్ పడకుండా మనం జాగ్రత్త పడి దాన్ని డ్రై చేయాలి. నేను తయారు చేస్తాను. ఫస్ట్ నేను తెలంగాణ చేసిన పని ఏంటంటే, కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత అక్కడ వాలంటీర్ ఉంటారు చాలామంది. వాళ్ళు మనకు గైడ్ చేస్తారనమాట, ఎలా యాక్చువల్లీ మెడిటేషన్ చేయాలని చెప్పి నన్ను అలా గైడ్ చేశారు. కొద్దిసేపు అలా మెడిటేషన్ చేశాను. ఇది 1-to-1 కావాలంటే వీళ్ళకి సంబంధించిన యాప్ కూడా ఉన్నట్టుంది. దాంట్లో మీరు ఏ టైంలో మీకు మెడిటేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు మెడిటేషన్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఇష్యూ. అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రైటర్ మైండ్స్. ఇదైతే నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని, కళ్ళకు గంతలు కట్టుకొని కొన్ని వస్తువులను పట్టుకొని అది ఏ కలర్లో ఉంది అని చెప్పేస్తారు చిన్నపిల్లలు. అండ్ మనం ఏదైనా పేపర్ పైన రాస్తామనుకోండి, దాన్ని జస్ట్ హ్యాండ్తో టచ్ చేసేసి చెప్తారు అసలు యాక్చువల్లీ మేము పేపర్ పైన ఏం రాస్తాము అని చెప్పి. నేను లిటరలీ షాక్ అయిపోయి ఇదైతే చూసిన తర్వాత.
It's green. It's pink. Purple. You can write something or you can choose. You can give the book. రాసివ్వమంటారు అంటే అంటే ఇంకా Telugu Traveler, Heartfulness, Meditation, Hyderabad. You want to write something else? యాక్చువల్లీ ఇప్పుడు ఒక నేమ్ రాస్తున్నాము, నేమ్ రాసి తనకి ఇస్తున్నాము. చూస్తే టచ్ చేసి చూస్తే అసలు నాకు ఎలాంటి స్పర్శ కూడా తెలియట్లేదు. బట్ తను మాత్రం మేము రాసినంత సేపటి లోపు మాకు రాయడానికి అట్లీస్ట్ ఒక 10 seconds పట్టింది. బట్ తనకి చెప్పడానికి 2 seconds కూడా పట్టలేదు. Chandramohan Reddy. వావ్. అంటే ఆ బ్లైండ్ ఫోల్డ్ నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తాను నేను అనుకుంటుండొచ్చు, బట్ నేను ఆల్రెడీ చూసాను అది ఫుల్గా కవర్డ్ ఉంది. నమస్తే, నా పేరు రామకృష్ణ. నేను ఈ రోజున మీకు పిల్లల మేధా సంపత్తిని ఎలా సహజంగా వెలికి తీయచ్చో కాన్హా శాంతివనంలో ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్లో బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం గురించి చెప్పబోతున్నాను. ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం 5 నుంచి 15 సంవత్సరాల లోపలున్న పిల్లలకి 9 వారాల పాటు ఒక వినూత్న తరహాలో ఒక సైంటిఫిక్ టెక్నిక్ తోటి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి డిజైన్ చేసిన కోర్స్ ఇది. న్యూరో సైన్స్ సిద్ధాంతాల ప్రకారం న్యూరోప్లాస్టిసిటీ కెపాసిటీ మనకి బ్రెయిన్లో సహజంగానే ఉంది కాబట్టి మనకి మన లోపలే సహజంగా ఉన్న ఎన్నో కెపాసిటీస్ని వెలికి తీయడానికి, ముఖ్యంగా ఏకాగ్రత, ఒక విషయాన్ని సహజంగా తీక్షణంగా అబ్జర్వ్ చేయటం, మన లోపల ఇంట్యూషన్ కెపాసిటీని డెవలప్ చేసుకోవటం, భావోద్వేగాల నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండటం, సహానుభూతి, అలాగే ఏదైనా విషయాన్ని విన్నప్పుడు చూసినప్పుడు మన జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి పిల్లలకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్స్ ఈ కాన్హా శాంతివనంలో కండక్ట్ చేస్తారు. ఈ కోర్స్ ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ కార్యక్రమాలుగా చేస్తాము. అలాగే ఈ ట్రైనింగ్ ఆఫర్ చేసే ట్రైనింగ్ సెంటర్స్ వరల్డ్ వైడ్ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం ఒక 25 దేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. 320 లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఈ బ్రైటర్ మైండ్స్ కోర్స్ గురించి మరింత సమాచారం గురించి www.brighterminds.org వెబ్సైట్కి వెళ్ళచ్చు. సో బ్రైటర్ మైండ్స్ కోర్స్ విధానం కేవలం పిల్లలకే కాకుండా అడల్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము కాన్హా శాంతివనంలో. సో ఆల్ఫా అనే కోర్సు మనకి 5 నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి చేస్తున్నాం. అందులో ఆల్ఫా ప్లస్ అనేది నెక్స్ట్ లెవెల్ కోర్సు. అది ముఖ్యంగా జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి, పిల్లలలో రచనాత్మక శక్తిని, వాళ్ళలో ఉన్న ఈ ఏదైనా శ్రద్ధగా ఎలా వినాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, క్రియేటివ్ రైటింగ్ ఎలా చేయాలి, వాళ్ళ విజువలైజేషన్, ఇమాజినేషన్ డెవలప్ చేసే కోర్సు ఆల్ఫా ప్లస్ కోర్స్. మరి పెద్దవాళ్ళ సంగతి ఏంటి అని అనుకుంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ జనరల్గా ఉండే మానసికంగా ఏదో మెదడు పరంగా గుర్తుపెట్టుకోలేకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో స్పెషల్గా పెద్దవాళ్ళకి రీస్టార్ట్ అనే ఒక స్పెసిఫిక్ కోర్స్ ఉంది. అది ఒక ప్రత్యేకమైన వర్క్ బుక్తో పాటు ప్రత్యేకమైన సంగీతాన్ని వాడుతూ, ఎలా అయితే పిల్లలకు కూడా సంగీతాన్ని వాడుతూ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తూ కొంచెం క్రియేటివ్ టాస్క్తో పెద్దవాళ్ళలో ముఖ్యంగా హెల్త్ అండ్ వెల్నెస్, మెమరీ డెవలప్మెంట్, మన హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన శైలి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి, వాళ్ళలో కూడా ఈ సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి మొత్తం 6 లక్ష్యాలతోటి
ఈ కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెద్దవాళ్ళకి రీస్టార్ట్ అనే ప్రోగ్రామ్ పేరుతోటి కాన్హా శాంతివనంలో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కాన్హా శాంతివనంలో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేయడానికి ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం సూన్. మీరు కూడా ఈ కార్యక్రమంతో పెద్దవాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాను. కాన్హా శాంతివనంలో ధ్యానం నేర్చుకోవడానికి ఎలాంటి రుసుము తీసుకోరు. ఉచితంగా నేర్పించే ఈ ఆధ్యాత్మిక విద్యని ఎవరు వెలకట్లేరు. అయినప్పటికీ ఈ పిల్లలకి సంబంధించిన కార్యక్రమం మనం ప్రత్యేకంగా కాన్హాలో చేస్తున్న దానికి స్పెసిఫిక్ ఛార్జెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన కోర్స్ మెటీరియల్ ఒకటి ఇస్తారు. అలాగే నిపుణులైన బ్రైటర్ మైండ్స్ ట్రైనర్స్ వచ్చి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఆ కోర్సుకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి బ్రైటర్ మైండ్స్కి ఈ ఆల్ఫాకి, ఆల్ఫా ప్లస్కి, అలాగే రీస్టార్ట్ ప్రోగ్రామ్కి ఛార్జెస్ ఉంటాయి. చివరిగా ముగించే ముందు ఈ ఛార్జెస్ మన కోర్స్ అవుట్కమ్ నుంచి చూస్తే చాలా తక్కువ. ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్ యాజ్ కంపేర్ టు వాట్ యూ విల్ ట్రూలీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద కోర్స్. ఇదంతా కిచెన్ ఏరియా, మామూలు మ్యాసివ్గా లేదు. ఇంచుమించు 1,00,000 మందికి ఒకేసారి కుక్ చేయాల్సిన కెపాసిటీ దీనిలో ఉంది. అన్నీ ఫుల్లీ కుక్డ్ అనమాట. ఇంకెక్కడ మాన్యువల్ ఫోర్స్ ఎక్కువ అవసరం లేకుండా ఎంత ఎక్విప్మెంట్తో ఉన్నాయంటే అంత స్టీమింగ్ ప్రాసెస్ కానీ, బాయిలింగ్ ప్రాసెస్ కానీ అంత ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి. ఈవెన్ ఒకే ఒకసారికి అరౌండ్ 20,000 ఇడ్లీలు బయటకు వచ్చే కెపాసిటీ ఆఫ్ స్టీమింగ్ ఉన్న ఇడ్లీ చేసే ఎక్విప్మెంట్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మామూలు మ్యాసివ్గా లేదు కదా కిచెన్, చాలా మ్యాసివ్గా ఉంది. అండ్ ఇక్కడంతా ఫుల్లీ ఎక్విప్డ్, మామూలు ఎక్విప్డ్ లేదు. చెప్పాం కదా, ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్ జరిగినప్పుడు ఇంచుమించు 1,00,000 మందికి కుక్ చేయగల కెపాసిటీ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్లో 1,00,000 మంది కుక్ చేస్తారంట వీళ్ళు. అండ్ పెద్ద పెద్ద క్రెయిన్స్ వాడుతున్నారు ఆ ఫుడ్ అంతా దాంట్లో వేయడానికి కానీ, షిఫ్టింగ్కి కానీ. చాలా బాగుంది. అంటే ఒక వెల్ ఆర్గనైజ్డ్ వేలో ఉంది. అండ్ కిచెన్ కూడా స్పెషల్గా ఎట్లా డిజైన్ చేశారంటే, బయట మన కిచెన్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్కపోతా, చెమటలతో కారిపోతూ ఉంటాయి. అట్లా కాదు, బయట టెంపరేచర్స్ కంటే కూడా కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉండేలాగా దీన్ని స్పెషల్గా డిజైన్ చేయించి ఈ కిచెన్ అంతా రెడీ చేశారంట. సో అంటే ఒక సైంటిఫికలీ, టెక్నికలీ ఏమేమి వాడాలో అన్నీ వాడి చేస్తారని చెప్పొచ్చు సింపుల్గా. So this is one of the unique concept we implemented because the nature giving us, మనకు నేచర్ బాగానే మనకు ఇస్తుంది, మనం మంచిగా కన్స్యూమ్ చేయాలి. ఎట్లా మనము పైసా వస్తున్న టైంలో బ్యాంక్లో పెట్టేసి ఎంత చేస్తామో అట్లాగా వర్షం కాలం వచ్చేసిన నీళ్ళే ఇక్కడ మంచిగా స్లోప్ పట్టి మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ చిన్న చిన్న కాంటూర్స్ వేసినాం. ఎంత పెద్దది ఏమి చేయదు, పెద్ద ఎక్స్పెన్స్ ఏమీ లేదు. మనకు వచ్చేసిన వాటర్ మన దగ్గర యూజ్ చేయాలి. సో అట్లా కాన్సెప్ట్లో చిన్న చిన్న కాంటూర్స్ వేసేసి కాంటూర్లో వచ్చేసిన వర్షం నీళ్ళే ఇట్లా గుందల్లో వదిలేస్తాం. ఎవ్రీ 30 మీటర్కి ఇట్లా ఒకటి చేస్తాం. అంటే వర్షం వస్తుంది, నీళ్ళు దీంట్లో పోతుంది. దీంట్లో ఏమి చేస్తాము, చెట్లు మొత్తం నాటుతాం సైడ్కు. దాంతో యాక్చువల్లీ మనం మ్యాక్సిమం మెన్యూర్ పెడతా ట్రీస్కి ఎంత రూట్ పోతుంది, 30 feet 40 feet దగ్గర కింద పోతుంది. మనం ఇచ్చేసిన మెన్యూర్ ఎంత దగ్గర 1 feet 1.5 feet పోతుంది. ఇక్కడ మనం ఐడియా ఇక్కడ గురుగారు చెప్పేసిన దాంతో ఇంప్లిమెంట్లు చేసిన ఏమంటే, కింద ఈ 10 feet పిట్ల మంచిగా మెన్యూరు చార్కోల్ మనం బొగ్గులు చెప్తాం దాంతో పెడతాం. బొగ్గులకు నేచర్ ఏమి నీళ్ళు వస్తున్నా కూడా అది ఫిల్టర్ చేసి లోపల పంపేస్తుంది. తర్వాత మెన్యూర్ ఎనర్జీ కూడా కింద లోపల 10 feet బిలో పెనిట్రేట్ అవుతుంది. సో కింద రూట్కి మంచి సాయిల్ మంచి దొరుకుతుంట ఆటోమేటిక్గా వివరించే పెరుగుతుంది. ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండకూడదని చెప్పి వీళ్ళు ఇక్కడ సరౌండింగ్స్లో తిరగడానికి కూడా మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీకు చూపించిన కిచెన్లో కూడా మేజర్గా యూజ్ చేసేదంతా వీళ్ళు సోలార్ పవరే. వెజిటేబుల్స్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు ఓన్ ప్రొడ్యూస్. వీళ్ళకి ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడే ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ వీళ్ళకి గోశాలాస్ ఉన్నాయి, చాలా గేదెలు ఉన్నాయి. అక్కడ వచ్చిన మిల్క్ని వీళ్ళు ఇక్కడ లోకల్లో యూజ్ చేస్తారు, మిల్క్ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేయడానికి వాడతారు. Right now we are in horticulture nursery. So mainly nursery we are conducting
plant availability also people. Other also grow course we started recently. Grow mean నర్సరీలో ఎట్లా చెట్లు పెంచాలా, ఎట్లా డెవలప్ చేయాలా అన్నీ కూడా నేర్పిస్తాము. సిస్టర్ గుంటూరు నుంచి వచ్చారు, తర్వాత దీని గురించి కొంచెం చెప్పేస్తారు. ఐఎమ్ రాధిక, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. గ్రో రిజర్వనేషన్ ఓరియంటేషన్ విజ్డమ్ కోర్స్కి ఇక్కడికి వచ్చాను. ఇది 6 months కోర్సు. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాకు కంప్లీట్గా ఒక ప్లాంట్ని ఎలా పెంచవచ్చు, ఎలా దాన్ని రక్షించవచ్చు, ఎలా దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు అన్ని విధాలుగా చూపిస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ కన్హా శాంతివనం అనేది. ఇంత పెద్ద ప్లేస్లో అన్ని రకాల మొక్కలు, చాలా చాలా వెరైటీస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన అన్ని వెరైటీలు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. పాలీ హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ ఉంది, హైడ్రోఫోనిక్స్ యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా సెషన్స్ ఉన్నాయి. పదండి చూద్దాం ఒకసారి మన నర్సరీ అంతా. ఫుల్నెస్ నర్సరీలో ఉన్న గ్రీన్ హౌస్కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ వన్ నెప్రోలెపిస్ ఉంది, నెప్రోలెపిస్ ఫర్న్ ఉంది. ఇక ఎంత బాగా అరేంజ్ చేశారు. రోజ్ వరోమియా వెరైటీ ఉంది. చక్కగా లీఫ్తో మనం వెజిటేటివ్ చేయొచ్చు. చక్కగా అరేంజ్మెంట్ ఉంది. దీన్ని ట్రేడ్ స్కాంటియా అంటారు. చక్కగా టేబుల్ మీద ఆఫీస్లో ఉంచుకోవచ్చు. రెడ్ ఉంది, ఎగ్లోనిమా పింక్ ఉంది, ఎగ్లోనిమా గ్రీన్ ఉంది. సాయిల్ లేకుండా హైదరాబాద్లో డ్రై వెదర్లో ఇప్పుడు ఇమ్యూడిటీలు పెంచిన చెట్లు వచ్చింది సార్ ఇక్కడ కానా శాంతివనంలో. చూడండి, ఇట్స్ కాల్డ్ ఎయిర్ ప్లాంట్. దెర్ ఈస్ నో సాయిల్, దెర్ ఈస్ నో, జస్ట్ ఇమ్యూడిటీలే పెంచుతాం ఇక్కడ. తర్వాత ఈవెన్ సార్కోల్ చూడండి, ఇది అన్ని రూట్ పెరుగుతుంది, ఇల్లు మల్టిప్లై అవుతుంది. Same. Another species. Family is same. Species is different. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అంటాము మనం ఆఫీస్. ఇది ఇంకా మనం రాలేలాగా ఉందని బండి అంటే గుర్తు కోసం. చూడండి, ఎవరన్నా మీకు ప్లాంటేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే చాలా టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. లైక్ నేను ఆ పదాలన్నీ పలకలేను, యాక్చువల్లీ నేను కరెక్ట్ పర్సన్ కాదు, తను చెప్తాను చూడండి యాక్చువల్లీ ఎన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఏంటి అని రఫ్గా మీకు ఒకసారి. ఇక్కడ యాక్చువల్లీ మనం ఆన్లైన్ కూడా అమ్ముతామండి. మీకు ఎక్కడ కావాలో మీరు ఇంటి నుంచి కంప్యూటర్లో కాదంటే ఫోన్లు కాను మీరు పిన్ చేయండి, ఒక ఏమి చెట్లు కావాలో ఆర్డర్ చేస్తా. మనం ఇక్కడ మీ బీహాపు మంచి చెట్లు వచ్చేసి సెలెక్ట్ చేసేసి ఇక్కడి నుంచి ప్యాక్ చేసి మీరు ఇంటికే మనం పంపిస్తాం. అదొకటి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా రావాలన్నా వచ్చేసింది. బిరద కూడా చూస్తున్నారు, అన్ని వెరైటీగా ఎంజాయ్ చేస్తున్నారు. యూ ఆల్సో కమ్ అండ్ లుక్. మీకు ఏమి చెట్లు కావాలో తీసుకుని పోండి. అది మాత్రం కాదు, ఇక్కడ మెడిటేషన్ చేసి మనం అందరికి ఇస్తాం మొక్కలు. అంటే ఎంత కేర్ ఇస్తుందండి. బికాస్ మనం ఇంటెన్స్ను పర్సనల్కి రెవెన్యూకి ఎవరు చేయలేదండి. ఇది అన్ని ఆల్మోస్ట్ 600 acre క్యాంపస్ మెయింటెనెన్స్ చేసినాక దాంతో కొద్దిగా సెల్ఫ్ సస్టైన్ ఉండాలి కోసం ఈ మొదలు పెట్టినామండి. యాక్చువల్గా ఇది ఏదో అమ్ముకోవడానికి అది ఇదని కాదు, ఇదంతా మెయింటైన్ చేయడానికి లేబర్ ఛార్జెస్ కానీ చిన్న చిన్న కెమికల్స్ అంటే దానికి అవసరం ఉంటుంది కదా అవన్నీ మొక్కలకి, అలాంటివన్నీ సస్టైన్ అవ్వడానికి అమ్మడం తప్పితే మోస్ట్లీ వీళ్ళు ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు. సో దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంటుంది, హార్టికల్చర్ నర్సరీ అనేది, అండ్ వెబ్సైట్ కూడా ఉందనుకో. మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 199 రూపీస్ నుంచి మొదలు పెడితే చాలా హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూసి మీకు నచ్చింది మీ కన్వీనియన్స్ని బట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు లేదా వచ్చి కూడా చూడొచ్చు. ఓకే. Hello everyone, I am Captain Vineet Singh Ranawat. I live in this wonderful place which is called Kana Shantivanam. So I was sailing on board ships, merchant ships so far, and now I sail on this large vessel which is in 350 acres of land called Kana Shantivanam, where people come from different parts of the world. They have different beliefs, different faiths, but we all come together as a family in this wonderful haven. Kana Shantivanam is about 30 kilometers away from the airport, Rajiv Gandhi International Airport of Hyderabad. Generally, the members are permitted to stay overnight, but we do have exceptions for groups. So if you are coming with groups and families, please contact us on the website, seek permission, and we will respond to your call. This place was barren. I joined around 5 years back. We had just about 500 trees, and today we have lakhs and lakhs.
I can't even count on my fingertips. This place is not just for only human beings to enjoy the serene and the tranquil environment, but it is also for every species which you find in the jungles. There are a lot of forests which have developed. You find right from earthworms to different birds. You find the climate of this place has been changed because of the trees. The land which had about 700 feet of water below it is having water overflowing. Every pond is overflowing, and we are really happy to invite you to Kanha Shanti Vanam, a place for one and all. Thank you. సో ఇప్పుడు ఆశ్రమం అంతా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను. ఇప్పటికి కూడా నేను ఆల్మోస్ట్ ఒక 25% కవర్ చేసి ఉన్నాను. అంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఎండింగ్ ఈ రామచంద్ర గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాను. ఈ ఆర్ట్ఫుల్నెస్ సెంటర్కి ఇంకా ద ఫస్ట్ ఫౌండర్ ఈయనే. అండ్ చెప్పాను అన్నీ బాగున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడికి రీచ్ అవ్వడం ఎలా, ఈ షేక్పూర్ అన్న విలేజ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది యాక్చువల్గా. ఇది అక్కడికి దగ్గరలో తిమ్మాపురం రైల్వే స్టేషన్ ఉంటుంది. మీరు ట్రైన్లో రావాలనుకుంటే అక్కడికి రావచ్చు, లోకల్ ట్రైన్స్లో. లేదు అనుకుంటే బస్సెస్ అఫ్జల్గంజ్ నుంచి డైలీ 3 వస్తాయి డైరెక్ట్ ఆశ్రమం వరకు, అలా రావచ్చు. లేదు కూడదు అనుకుంటే ఊబర్, ఓలా అవైలబుల్లో ఉంది. సిటీ నుంచి తిప్పి కొడితే 25-30 కిలోమీటర్ దూరంలో కూడా లేదు. వచ్చి టు బి ఫ్రాంక్, ఈ రోజుల్లో నేను స్టార్టింగ్లో చెప్పాను, మెడిటేషన్ ఈజ్ ద కీ. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని జిమ్ములు చేసినా కూడా మనకు ఆ మెంటల్గా ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో నుంచి బయటపడాలంటే మెడిటేషన్ ఈజ్ కీ. అండ్ ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఫ్రీ ఎంట్రన్స్. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఎంట్రీ తీసుకొని వచ్చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ ఇక్కడ ఒక నైట్ స్టే చేయాలనుకుంటే మాత్రమే వాళ్ళ వెబ్సైట్లో ఒక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మీరు వచ్చి ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు. ఫుడ్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్ కోసమైనా మీకు ఏదైనా ఇంపార్టెంట్ డాటా కావాలన్నా కూడా అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. వచ్చి ఎప్పుడో వీకెండ్లో పిల్లల్ని తీసుకొని వస్తారా, మీరు ఫ్రెండ్స్తో వస్తారా, వచ్చేసి మాత్రం అప్పుడప్పుడు. టు బి ఫ్రాంక్, మీకు ఇక్కడ చూసిన చాలా వరకు ప్లాంట్స్ అన్నీ కూడా రీలొకేట్ చేసినవే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైవే ఎక్స్టెండ్ చేస్తుంటారు, ఆ హైవే పక్కన ఎప్పుడూ నాటిన చెట్లు ఉంటాయి కొన్ని 20-30 సంవత్సరాల కిందవి. అవి నరకకుండా వాటిని ప్లాంట్స్ని రీలొకేట్ చేస్తూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 4-5 years బ్యాక్. అలాంటి ప్లాంట్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అంటే ఒక ప్లాంట్ని కూడా వీళ్ళు వేస్ట్గా చావనివ్వట్లేదు. నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, న్యాచురాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ గోశాల ఉంది, వాళ్ళ ఓన్ ఫుడ్ వాళ్ళు గ్రో చేసుకుంటారు ఓన్గా. అంటే లిటరల్లీ చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇందాక చూస్తారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ వచ్చేసి ఆయన ఎక్స్-నావీ పర్సన్. ఆయన ఇలా అందరూ వచ్చి ఒక వర్డ్ అంటారు కదా, ఏమంటారు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఫ్రీగా వచ్చి ఇంకెంతో కొంత హెల్ప్ చేసుకుంటూ ఇట్లా అంతా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనుకుంటా, మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటా. ఈ వీడియోస్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీన్ నెక్స్ట్ ఇలాంటి అప్పుడప్పుడు డిఫరెంట్ వీడియోస్ పట్టుకొస్తాను నాకు నచ్చితే. ఇది మీకు కొద్దిగా ప్రమోషనల్ అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ, ప్రమోషన్ అయితే అసలు కాదు, మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది నాకు నచ్చి ఇది ఓకే పబ్లిక్లోకి తీసుకెళ్తే బాగుంటుంది, వీళ్ళకి అవసరం, వీళ్ళ గురించి బయట తెలియాలి అని నేను సొంతంగా చేస్తున్నాను అంతే. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.